2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. శనీశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు పొందడం కొరకు 7 శనివారాలు చేసే ఒక పరిహారం ఉంది. ఎవరైనా చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. శనీశ్వరుడు ద సాటర్న్ ప్లానెట్ యాస్ పర్ ఆస్ట్రాలజీ ద టాస్క్ మాస్టర్. మీ కెరియర్‌ని మొత్తం రూల్ చేసేది యాస్ పర్ ఆస్ట్రాలజీ శని భగవానుడు, శనీశ్వరుడు. అద్భుతమైన పరిహారం. లాస్ట్‌లో ఈ పరిహారాన్ని ఎలా ఎండ్ చేయాలి అన్న విషయం మాట్లాడబోతా ఉన్నాం. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం ద్రం దత్తాత్రేయ నమః, ఓం శ్రీ దక్షిణమూర్తి స్వామియే నమః, ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. మీరందరూ బ్రహ్మాండంగా జీవితాన్ని గడుపుతున్నారని, సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. శనీశ్వరుడు ద సాటర్న్, ద ప్లానెట్ సాటర్న్ ఈజ్ అ టాస్క్ మాస్టర్. యాజ్ పర్ ఆస్ట్రాలజీ శని భగవానుడు, శనీశ్వరుడు మీ యొక్క కెరియర్ మొత్తాన్ని రూల్ చేస్తాడు. మరి అలాంటి శనీశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే ఒక చిన్న పరిహారం ఉంది, ఒక ఈజీ పరిహారం ఉంది. శనీశ్వరుడికి అద్భుతమైన ప్రీతికరమైనది ఏంటి? కాకి, క్రో. క్రో ఈజ్ ద డ్రైవర్. మరి 7 శనివారాలు రైస్ ఏదైతే ఉందో, బాయిల్డ్ రైస్, ఉడికబెట్టిన అన్నం, వండిన అన్నం, బాయిల్డ్ రైస్ 7 శనివారాలు క్రోకి పెట్టండి, కాకికి ఆఫర్ చేయండి. శనీశ్వరుడు అద్భుతంగా పరితపిస్తాడు మీ కొరకు. మీకు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం కొరకు శనీశ్వరుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. మేము ఆచరించాం. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ వాళ్ళు ఆచరించారు. మన డిసైపుల్స్, మన టీమ్, మన స్టూడెంట్స్ ఆచరించారు. అద్భుతమైన రిజల్ట్ పొందింది. ఎవరికైతే శనిగ్రహం బాలేదనుకుంటున్నారో, ఎవరైతే శనీశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారో, నేను చెప్పిన పరిహారం చేస్తూ, నేను చెప్పిన మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ, ఇంకాస్త ఒక స్పిరిచువల్ రెమెడీ చెప్పబోతున్నాను. అది ఆచరించండి. ఇంకా కెరియర్ దుమ్ము లేచిపోద్ది. కెరియర్ మొత్తం రూల్ చేసేది చెప్తున్నాను కదా. శనీశ్వరుడు రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తాడు, డిసిప్లైన్ నేర్పిస్తున్నాడు, కర్మను నేర్పిస్తాడు, యాక్షన్, పనిని నేర్పిస్తాడు. సింపుల్ రెమెడీ. వండిన రైస్ మీ అరిచేతులతో మీరు 7 శనివారాలు క్రోకి పెట్టండి. పాయింట్ నెంబర్ 1 రెమెడీ. 7 శనివారాలు అంతే, అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. పాయింట్ నెంబర్ 2 రెమెడీ ఏంటి అంటే, పీపల్ ట్రీ అంటాం కదా, రావి చెట్టు అంటాం కదా. రావి చెట్టులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, కనుదిస్తే నరదిస్తే చెడు ప్రయత్నాలు అన్నీ మీ శరీరంలో ఉన్న బ్యాడ్ ఎనర్జీస్ని మొత్తం ఏకదం అట్రాక్ట్ చేసి పడేస్తుంది పీపల్ ట్రీ, రావి చెట్టు. సో 7 శనివారాలు పీపల్ ట్రీ చుట్టూ ఓం సం శనీశ్వరాయ నమః, ఇది 3వ పరిహారం. ఈ మంత్రాన్ని ఎక్కువ చాంటింగ్ చేయండి. ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః అన్న పదాన్ని 7 శనివారాలు చాంటింగ్ చేయండి. సో పీపల్ ట్రీ చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉండండి. ఒక దీపం పెట్టి శనీశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు పొందేస్తారు. కెరియర్ ఏ క్లాస్ అద్భుతంగా గ్రో అవుతుంది. చాలామంది శనీశ్వరుడిని నాకు శని నడుస్తుందని నెగిటివ్గా చూస్తారు. లెంపలేసుకోండి అమ్మా తల్లి, చాలా తప్పు. శనీశ్వరుడు మీకు జీవితంలో డిసిప్లైన్డ్గా ఎలా జీవితాన్ని గడపాలని నేర్పిస్తున్నాడు. ఈ రోజుల్లో, ఈ 21వ శతాబ్దంలో, ఈ డిజిటల్ టెక్నాలజీలో కష్టమైనది ఏదైనా ఉంది అంటే బీయింగ్ డిసిప్లైన్డ్గా ఉండడమే చాలా పెద్ద ఛాలెంజ్ మనకి. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, నీ పేరు పాజిటివ్గా రోగిపోవాలంటే అంత ఈజీ కాదు. యూ హ్యావ్ టు ఫాలో ద డిసిప్లైన్డ్ యాక్షన్స్, ద ఇన్స్పైర్డ్ యాక్షన్స్. సో శనీశ్వరుడు డిసిప్లైన్డ్ నేర్పిస్తాడు. ఎలా బ్రతకాలి, వచ్చిన అవరోధాలని, అడ్డంకుల్ని ఎలా ఎదిరించాలి, ఛాలెంజెస్ని ఎలా ఓవర్టేక్ చేయాలి, డిసిప్లైన్డ్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలని నేర్పిస్తాడు. అండ్ పాయింట్ నెంబర్ 2, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను నేర్పిస్తాడు.
గుర్తుపెట్టుకోండి, బాధ్యత అన్న మాట వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, ద ఫ్యామిలీ అండ్ మనీ ఈజ్ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్ ప్రియారిటీ. కుటుంబం మరియు డబ్బు సంపాదన, దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఆ తర్వాతే ఎవరైనా ఏదైనా ఎందుకైనా సరే. అండ్ థర్డ్ థింగ్, కర్మని నేర్పిస్తాడు. యాక్షన్, కర్మ, అకర్మ, వికర్మ అనే చాలా పద్ధతులు ఉన్నాయి. అన్నీ పక్కన పెడితే కర్మ, యాక్షన్, పనిని నేర్పిస్తాడు. తప్పుగా చూడొద్దు, తప్పుగా అనుకోవద్దు శనీశ్వరుడిని. టాస్క్ మాస్టర్, ఆడించేస్తాడు, కెరియర్ని ఆడించేస్తాడు. సో నేను చెప్పిన పరిహారాలు చేయి. 7 శనివారాలు బాయిల్డ్ రైస్, వండిన అన్నం 7 శనివారాలు కాకి క్రోకి ఆఫర్ చేయండి. పాయింట్ నెంబర్ 2, ఓం సం శనీశ్వరాయ అన్న మంత్రాన్ని ఎక్కువగా చాంటింగ్ చేస్తూ ఉండండి. పాయింట్ నెంబర్ 3, రావి చెట్టు చుట్టూ 7 సార్లు 7 శనివారాలు ప్రదక్షిణ చేయండి, ఒక దీపం పెట్టి. అద్భుతంగా ఉండబోతా ఉంది, తిరుగులేదు, నేను చెప్తా ఉన్నా. అండ్ ఏంది గురువుగారు మీరు యూనివర్స్ అంటున్నారు, మేనిఫెస్టేషన్ అంటున్నారు, మన శనీశ్వరుడికి మేనిఫెస్టేషన్కి ఏం సంబంధం ఉంది అని మీకు డౌట్ ఉండొచ్చు. యూనివర్స్ని ఫాలో అవ్వాలా, దైవాన్ని ఫాలో అవ్వాలా, శనీశ్వరుడిని ఫాలో అవ్వాలా, డౌట్ వస్తుంది అనొచ్చు. ఒక మాట చెప్తా ఉన్నా వినండి. నవగ్రహాల యొక్క ప్రభావితం మానవ జన్మ పొందిన ప్రతి మానవుడి మీద ఉంటుంది ఉంటుంది ఉంటుంది, ఇది సత్యం. గ్రహ పరిస్థితుల యొక్క ప్రభావితం ప్రతి మానవుడి మీద ఉంటుంది, ఇది సత్యం. ఎందుకు చెప్పనా, మనం ఉంటుంది భూమి, ఎర్త్ అనేది కూడా ఒక ప్లానెట్. మరొక గ్రహంలో ఉంటున్న మనకి మిగతా గ్రహాల యొక్క ప్రభావితం లేదు అంటే అంతకు మించిన ఫాల్స్ స్టేట్మెంట్ ఏదైనా ఉందా? నవగ్రహాల యొక్క ఆశీర్వాదాలు పొందితేనే మేనిఫెస్టేషన్కి డోర్స్ ఓపెన్ అవుతాయి అని మర్చిపోకండి. ట్రై టు అండర్స్టాండ్. ఈ రెమెడీస్ చేయండి, ఇంకా తిరుగులేదు మీకు. చాలా హ్యాపీగా కెరియర్లో గ్రో అవుతారు. అండ్ కామెంట్స్లో థ్యాంక్ యూ 9 ప్లానెట్స్, థ్యాంక్ యూ ప్లానెట్స్, నవగ్రహాలకి కృతజ్ఞత చెప్పండి. థ్యాంక్ యూ ప్లానెట్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్లో టైప్ చేయండి. నవగ్రహాల యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. అండ్ విశ్వజ్ఞానానికి సంబంధించి, నవగ్రహాలకి సంబంధించి ఆస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ అన్ని కూటమితో కలిపి విశ్వజ్ఞానాన్ని అందివ్వబోతా ఉన్నాం. క్లాసెస్ డేట్స్ ఇస్తున్నాను. మే 25th నుండి కంటిన్యూస్గా 7 days, మళ్ళీ జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days. మే 25th నుండి కంటిన్యూస్గా 7 days, జూన్ 8th నుండి కంటిన్యూస్గా 7 days జూమ్ కాల్స్లో ఉండబోతుంది. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఆల్రెడీ అటెండ్ అవుతున్న వాళ్ళు మళ్ళీ అటెండ్ అవ్వండి. విశ్వజ్ఞానం అనంతం, అమోఘం, అమేఘం పరిణితి చెందుతూ వస్తుంటుంది. దానికి తగ్గట్టు మనం పరిణితి చెందుతూ లైఫ్లో ముందుకు వెళ్ళాలి. దట్స్ ఇట్. డబ్బు కొరకు మాట్లాడిపోతూ ఉన్నాం. ధనాన్ని ఎలా ఆకర్షించాలి, ఉద్యోగ అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని, వ్యవసాయ అభివృద్ధిని ఎలా ఆకర్షించాలి, అంచెలంచెలుగా ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎలా ఎదగాలి, అసెట్స్ని ఎలా ఆకర్షించాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా ఆకర్షించాలి, అనారోగ్యంతో బాధపడుతున్నావు దాని నుండి బయటికి ఎలా రావాలి, డబ్బు కొరకు బాధపడుతున్నావు, అప్పులతో బాధపడుతున్నావు దాని నుంచి ఎలా బయటికి రావాలి, కుటుంబ సభ్యులతో రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది దాని నుండి ఎలా బయటికి రావాలి, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదను, డబ్బుని, సంపదను, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ధనాకర్షణని, జనాకర్షణని ఎలా ఆకర్షించాలి, అనంత బ్రహ్మాండంతో, విశ్వంతో, పంచభూతాలతో, దైవంతో ఎలా మమేకం అవ్వాలి, స్పిరిచువాలిటీ అవేకనింగ్ స్టేజ్కి ఎలా వెళ్ళాలి, విశ్వజ్ఞానం నిగూఢంగా దాగి ఉన్న గుప్త రహస్యాలన్నీ ఈ దైవ కార్యక్రమంలో ఓపెన్ చేయబోతా ఉన్నా. ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని నేను దృఢంగా నమ్ముతున్నాను. పంచభూతాల యొక్క అనుగ్రహం అని నమ్ముతున్నాను. అనంత విశ్వం యొక్క ఆజ్ఞను భావిస్తున్నాను. ఇప్పటికే మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని టచ్ చేస్తున్నాం త్రూ సోషల్ ప్లాట్ఫామ్. థ్యాంక్స్ టు ది సోషల్ ప్లాట్ఫామ్. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, కర్ణాటక, ఒరిస్సా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఉన్నారు. ఈరోజు అవకాశం మీ వరకు వచ్చింది. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. కొత్త వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేసి అప్డేట్ తెలుసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే సెర్చ్లో వైబ్రెంట్ వంశీ, శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సింగిల్ స్ట్రెచ్లో 10 to 15 వీడియోస్ వాచ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి, వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్ అని. అతి త్వరలో కలుద్దామా. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.